అందరికి వివాహం ఇస్తున్నా పెళ్లి కుమారుడు నీకు ఇస్తున్నా పాప ఉన్నా చాలా ఉన్నా చాలా మా అమ్మాయి తరపులు ఇద్దండి అమ్మాయి వాళ్ళు మంచిది ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదు కనుక మన మధ్య త్రిపురాపురం జోషో గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధిగా ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇది పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. వివాహం అన్ని విషయంలో ఘనమైనది కనుక నా ప్రభు ఘనమైన కార్యాన్ని ప్రభువానైనా ఘనంగా జరిగించండి. నూతనముగానైనా గొప్ప గుర్తులు నా తండ్రి నాయన చికిత్సను లావణ్యాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ కృపలోనైనా ఇద్దరు మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ కృపతో నింపండి. ప్రభువానైన వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకోండి. మీ కృపను బట్టి నా తండ్రి నాయన వివాహాన్ని ఘనముగా మీరు జరిగించినట్లుగా సహాయములు దయచేయండి. స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీకే సమర్పిస్తూ ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. బైబిల్ వాక్యాలు 3 చదవాలి. బైబిల్ వాక్యాలు 3 చదవాలి. 3 చదవడానికి కూడా టైం లేదు. టైం లేదు చదవకపోవడం కూడా పాపమే. పాపమేనా? చదువు పాపం పోయేటట్టు నిలబడ్డది. వాక్యం చదవాలి. పోటేసుకున్నాడు బాగుంది. కోర్టులోకి పోతే చదవడం మాట ఆదిగారిన 2వ అధ్యాయం 18-25 వాక్యం చేసేదే లేదు. ఒక 20 నిమిషాలు అరగంట పడుతుంది. చదువు తప్పదు. ఉదయం 10 గంటలకు వచ్చి కూర్చున్నాం. ఆగుతారులే ఆకాలం అది పెళ్లిది. మరియు దేవుడని యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటైన సహాయము వాని కొరకు అనుకొనిను. దేవుడని యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షి నేల నిర్మించి ఆదాము వాటికి ఏ పేర్లు పెట్టినో వాటిని ప్రతిదానికి ఆదాము ఏ పేర్లు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును భూజంతువులకును పేర్లు పెట్టి ఆయనను ఆదాముకి సహాయము లేకపోయాను. అప్పుడు దేవుడు యెహోవా ఆదామునకు